సిపిఎం అంటేనే చందాల పార్టీ, వసూళ్ల పార్టీ, అంగన్వాడీ వర్కర్ల దగ్గర నుంచి కూలీల వరకు, రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి అధికారి వరకు ఖచ్చితంగా చందాలు ముక్కు పిండి మరి కూడా వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో నిజమైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి తమ్మినేని గారు. అయితే వాళ్ళ దగ్గర చందాలు తీసుకోవటము, లేదంటే వారి దగ్గర నుంచి ఆర్థిక సహకారం పార్టీకి తీసుకోవటం అంటే రేపు వాళ్ళ అవినీతి నుంచి మాట్లాడటానికి మనకు రైట్ ఎక్కడ ఉంటుంది? అసలు మీ పార్టీకి ఎక్కడ ఉంటుందా రైట్? మీరు చెప్పిన వాటిలో ఎక్కువ భాగం సత్యాలు. మేము చందాల పార్టీ, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాం. కొన్ని అసత్యాలు ఉన్నాయి. మాఫియాల నుంచో వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మాట్లాడలేని స్థితిలో డబ్బులు వసూలు చేయడాలు, ఇది ఎక్కడ సిపిఎం చేయదు. అటు చేసినటువంటి యాక్షన్ తీసుకుంటాం మేము. రెండోది, ఈ చందాల పార్టీ అని చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా పార్టీలు వాళ్ళే కదా కొంతమంది మాట్లాడేవాళ్ళు, అంతే జనరల్ వాళ్ళు కూడా మాట్లాడతారు. పార్టీలు ఏదైతే పార్టీలు ప్రజల దగ్గర డబ్బు వసూలు అవి తప్పుడు పార్టీలు గుర్తించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే పార్టీ అన్నప్పుడు పార్టీకి వ్యవస్థ ఉంది, నడవాలి, పత్రిక నడవాలి, పేపర్లు నడవాలి, మీటింగులు నడవాలి, మైకులు నడవాలి, కొన్ని వాహనాలు నడవాలి, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు భోజనం చేయాలి. ఈ ఖర్చులు ఉన్నప్పుడు ఈ ఖర్చులు ఎక్కడి నుంచి రావాలి? ప్రజల దగ్గర నుంచి వసూలు చేయకపోతే లంచాలు వసూలు చేయాలి. వాళ్ళ దగ్గర పనులు చేసినప్పుడు డబ్బులు వసూలు చేయాలి. అట్లా వసూలు చేసే పార్టీలు ప్రజల దగ్గర పోవాల్సిన అవసరం లేదు. అట్లా రూపాయి ఎవరి దగ్గర వసూలు చేసినట్టు కంప్లైంట్ ఉన్నా పార్టీలు తీసేసే నిర్మాణ పద్ధతి మా దగ్గర ఉంది. లంచాలు మేము ఒప్పుకోము. అయినప్పుడు మా పార్టీ ఖర్చు అంతా కూడా ప్రజల నుంచే జరగాలి. ప్రజలంటే ఎవరు? మేము చేసే కూలీలు, మేము పనిచేసే రైతులు, మేము పనిచేసే ఉద్యోగులు, ఈ ప్రజల నుంచే రావాలి. సహజంగా ఎలక్షన్ లాంటి సందర్భం వచ్చినప్పుడు, మేము తిరుగుతున్నప్పుడు ఎవరైనా ధనికుడు కూడా ఉండొచ్చు. సిపిఎం సానుభూతిపరుడు, వీళ్ళ పార్టీ మంచి పార్టీ, ఇద్దాం 1 లక్ష రూపాయలు 50,000 అనుకుంటాడు కూడా ఉండొచ్చు. అదే మేము కాదనం. నువ్వు కార్మికుడు కాదు కాబట్టి నీ డబ్బు తీసుకో అని మనం ప్రేమతో ఇచ్చేవాడు ఉంటే ధనికుడైనా సరే తీసుకుంటాం. అయితే ఆ ధనికుడు ఏ కంపెనీ వాడో, కార్పొరేట్ శక్తులు, అట్లాంటి వాళ్ళు వాళ్ళ కంపెనీని విమర్శించకుండా ఉండాలనే పేరుతో, ఉద్యమం చేయకుండా ఉండాలనే పేరుతో అక్కడ అట్లాంటిది ఉండదు. ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ల దగ్గర ఫండ్ వసూలు చేయకూడదనే నిబంధన కూడా మాకు ఉంటుంది. ఇప్పుడు వేజ్ బోర్డు చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పి మీరు ఉద్యమాలు చేస్తారు, కార్మికుల హక్కుల కోసం పోరాడతారు. కానీ మీ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి హోల్ టైమర్స్కి మాత్రము 10,000 రూపాయలు మాత్రమే, లేదా కొంచెం మాత్రమే ఇస్తున్నారు తమ్మినేని గారు. మనిషి జీవన ప్రమాణాలు రోజు రోజుకి పెరిగిపోయి బతకడమే కష్టమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఆ వేతన చట్టం కావచ్చు, లేకపోతే ఆ కార్మికుల హక్కులు మాత్రం మీ పార్టీకి ఎందుకు వర్తించవు? అసలు మీ పార్టీ నేతలకు ఎందుకు వర్తించవు? వాళ్ళ మనుషులు కదా. వర్తించకూడదు అనేది మా సిద్ధాంతం. అంటే ఎట్లా అంటే నేను తీసుకునే జీతం కాదు. జీతం అంటే కష్టానికి తగిన ఫలితం. నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు దాని లెక్క ప్రకారం తీసుకునేది జీతం. కూలి కానీ జీతం కానీ. కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్తకి ఇచ్చే జీతం కాదు. అది అతను బతకడానికి గౌరవంగా అలవెన్స్ మాత్రమే. బతికే అవకాశం ఉంటే జీతం కూడా ఇవ్వరు, అడబు కూడా ఇవ్వరు, అలవెన్స్ కూడా ఇవ్వరు. ఇప్పుడు నేనున్నాను, ప్రారంభంలో నేను మా జాయింట్ ఆస్తుల నుంచి ఏం తీసుకోకుండా బయటకు వచ్చేసాను. మా తమ్ముళ్ళకి, మా అమ్మ వాళ్ళకి బయటకు వచ్చేసి పార్టీలో పనిచేసిన వాళ్ళకి వేరే ఆధారం లేదు. నేను అలవెన్స్ తీసుకున్నాను పార్టీ నుంచి. మినిమం అలవెన్స్ ఎంత తీసుకుంటారో తీసుకున్నాను. కొన్నేళ్ళు అయిన తర్వాత నా ప్రాపర్టీలో నా వాటాలు వచ్చినాయి. ఇప్పుడు 10-12 అయింది. నేను స్టేట్ పార్టీ సెక్రటరీ అయిన తర్వాత ఆ ప్రాపర్టీస్ నాకు చెందినాయి మా తమ్ముళ్ళ నుంచి. వాడు అక్కడి నుంచి నేను పార్టీకి లెటర్ పెట్టాను. ఇదివరకు నాకు ప్రాపర్టీ లేదు కాబట్టి తీసుకున్నాను. ఇప్పుడు ప్రాపర్టీ వస్తుంది. ప్రాపర్టీ తీసుకోవాలా వద్దా అని కూడా లెటర్ పెట్టా పార్టీకి ముందు. వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకం కదా. వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకం అనుకూలం కాదు ఇక్కడ పాయింట్. వ్యక్తిగత ఆస్తులు సమాజానికి వ్యతిరేకం తప్ప వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకం కాదు. కమ్యూనిస్ట్ నాయకుడు వ్యక్తిగత ఆస్తి నాకు అవసరం లేదని పారేయాడు ఎవడు. అట్లా ఉపయోగం లేదు. కాబట్టి ఆ రకంగా అవకాశం వచ్చినప్పుడు పార్టీకి లెటర్ పెట్టాను. నేను తీసుకోవచ్చలేదు. తీసుకోండి, నీకు రావాల్సిన వాటా తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు అన్నారు. తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పార్టీకి లెటర్ పెట్టిన ఐఎఫ్ఎస్ నేను తీసుకోవట్లేదు. అలవెన్స్లతో ఛార్జీలు కానీ ఏం తీసుకోను. లేదా నాకు పార్లమెంటు నుంచి పెన్షన్ వస్తుంది, అసెంబ్లీ నుంచి పెన్షన్ వస్తుంది, ప్రతి పైసా పార్టీకి ఇచ్చేస్తాను. అంటే మరి నేను పని చేయట్లేదా? పని చేస్తే నాకు కూడా రావాలి కదా లెక్క ప్రకారం. ఇక్కడ ఆ లెక్క ఉండదు కమ్యూనిస్ట్ పార్టీలో. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. పని చేసేవాడికి పనికి తగ్గ ప్రతిఫలం కాదు ఇక్కడ ఉండేది. నువ్వు కింది స్థాయిలో చేయి, పై స్థాయిలో చేయి. మండల కమిటీ సెక్రటరీ చేయి, రాష్ట్ర పార్టీ సెక్రటరీ చేయి, ఆల్ ఇండియా సెక్రటరీ చేయి.
నువ్వు నీ చేతనైనంత పని నువ్వు చేయాలి, నీ శక్తి మీద నువ్వు పని చేయాలి, పార్టీ అభిజనం పని చేయాలి. నువ్వు జీవించడానికి ఏం అవసరమో అది తీసుకోవాలి. నువ్వు జీవించడానికి నాకు వేరే ఆధారం ఏమీ లేదు అంటే జీవించడానికి ఎంత అవసరమైతే అంత తీసుకో. నాకు కొంత ఆధారం ఉంది, నా భార్య ఉద్యోగం ఉంది, లేదా ఇంకేదో వస్తుంది కౌలు పాలు, కొద్దిగా నాకు సహాయం చేయాలంటే ఆ కొద్దిగా తీసుకో. నాకు వెనక చాలా ఉంది ఆదాయం, నాకు అవసరం లేదంటే అసలు తీసుకోవద్దు. అది కూడా నీ ఇష్టం కూడా కదా, పార్టీ రూల్స్ ఉన్నాయి అవి. అట్లాంటి ఆదాయం ఉన్నవాడికి ఇవ్వకూడదు అనేది నిర్ణయం. ఓ అగ్రస్థాయి కమ్యూనిస్ట్ నేతగా ఉన్నటువంటి మీరు మీ ప్రభావాన్ని, మీ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని ఖమ్మం జిల్లాలో మీ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ మీరు చెప్పినట్లుగానే మీ తమ్ముళ్ళు విపరీతమైనటువంటి ఆస్తులు కూడబెట్టుకున్నారు, దాన్ని మీరు కూడా సమర్థించారనేటువంటి ఆరోపణ చాలాసార్లు ఎదుర్కొన్నారు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు తమ్ముడు గారు. ఏంటి మీ క్లియర్ కట్ కామెంట్ ఏంటి అసలు దాని మీద? చాలా తప్పది. ఇప్పుడు రాజకీయంగా ప్రముఖ స్థానంలో ఉన్నాం కాబట్టి మా శత్రువులు అన్న వాళ్ళు బదనామీ చేయడానికి రాజకీయాల్లో ఉన్న అస్త్రాలు ఏంటంటే వాడు అక్రమంగా సంపాదించాడు లేదా తప్పుడు పద్ధతులు వ్యవహరిస్తున్నాడని అనేక సందర్భాల్లో ఆరోపణలు చేసినప్పుడు నేను సవాల్ చేసినా మీరు రుజువు చేయండి అని. అట్లాంటిది లేదు. ఆరోపణ పెట్టిన వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.